ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కీర్తనల పుస్తకము 16వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఈ రకంగా సెలవిస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఇక్కడ మాట దావీదు పలుకుతున్నది సదాకాలము. తనకు కష్టం వచ్చినప్పుడో, నష్టం వచ్చినప్పుడో, బాధ కలిగినప్పుడు మాత్రమే కాదు, ఆయన సదాకాలము యెహోవా యందు గురి పెడుతున్నాడు. మనమైతే మన కష్టాలు, మరి దుఃఖాల్లో, మరి మనకు ప్రతికూల పరిస్థితుల్లో మనము దేవుని వైపు చూస్తాం. కానీ వాక్యం సెలవిస్తుంది, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితులలో మనము దేవుని వైపు గురి పెట్టాలి. అదే సదాకాలం. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఎప్పుడైతే మన గురి దేవుని మీద ఉంటుందో, ప్రభువు మన కుడి పార్శ్వమందు ఉంటాడు, మన పక్కన ఉంటాడు. కాబట్టి మనము ఏ పరిస్థితిని బట్టి కూడా కదల్చబడం. అటువంటి కృప దేవుడు మనకు కూడా దయచేయునుగాక. ఆమేన్.